వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీలు ఎక్కువగా వంగి పని చేస్తూ ఉంటారు కదా. అసలు ఏ సందర్భంలో ఎక్కువగా వంగకూడదు, అసలు ఏ సందర్భంలో వంగితే మంచిది, అసలు అలా ఎక్కువగా వంగి పని చేయడం వల్ల గర్భిణీలకి జరిగే అనర్థాల గురించి ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను దానికి వీడియో అయినా చేస్తాను, రిప్లై అయినా ఇస్తాను. అండ్ నెక్స్ట్ బేబీ బాయ్ సిమ్టమ్స్ కానీ బేబీ గర్ల్ సిమ్టమ్స్ కానీ అండ్ ఆల్ మై స్కాన్ రిపోర్ట్స్ కానీ చూడాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే చూడండి. సో అక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు అన్ని వీడియోస్ కూడా అర్థమవుతాయి. ఒకటి రెండు వీడియోస్ చూసాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గర్భధారణ సమయంలో ఎక్కువగా వంగి లేచి నిలబడడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో నార్మల్గా గర్భిణీలకి మీది హెల్తీ ప్రెగ్నెన్సీ అనుకోండి, అంటే ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ కానీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేవు అనుకుంటే మీరు వంగి పని చేసుకోవచ్చు, వంగి లేచి నిల్చోవచ్చు. మీకు అది ఏం ప్రాబ్లం అయితే ఉండదు. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ కానీ ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉంటే ఎక్కువగా వంగకూడదు. అయితే ఇప్పుడు ఎవరు అసలు ఎక్కువగా వంగి పని చేయకూడదు అనేది చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మాయి కిందకు ఉండేవాళ్ళు, అంటే ప్లాసెంటా ఉంటుంది కదా, ప్లాసెంటా ఎవరికైతే లో లేయర్ ప్లాసెంటా ఉంటుందో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వంగి పని చేయకూడదు. సో దానివల్ల ఏంటంటే మనకి యూట్రస్ అనేది బాగా పెయిన్ వస్తుంది, ఆ మాయ అనేది ఇంకా కిందకు జారిపోతుంది. సో అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి షార్ట్ సర్వీక్స్ ఉంటుంది, వాళ్ళకి స్టిచెస్ అనేది వేస్తారు స్టార్టింగ్లోనే. సో అలా షార్ట్ సర్వీక్స్ ఉండే స్టిచెస్ వేసే వాళ్ళు అస్సలు వంగి పని చేయకూడదు. అది ఒకవేళ ఆ షార్ట్ సర్వీక్స్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది సెకండ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతమంది స్పాటింగ్ అనేది అవుతుంది. సో ఎవరికైతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందో సో అలాంటి వాళ్ళు అనేది కంప్లీట్గా మీరు వంగి పని చేయకూడదు. అంటే లైక్ బట్టలు ఉతకడం, ఇల్లు ఊడ్చడం, ఇలా వంగి లేచి అలాంటి పనులన్నీ కూడా అవాయిడ్ చేసేయాలి. అది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉండడం వల్ల కొంతమంది గర్భిణీలకి బెడ్ రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే అలా బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళు కంప్లీట్గా వంగి పని చేయడం అనేది నివారించాలి. సో అది ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా సరే వాళ్ళు వంగి లేచే పనులు అనేది పూర్తిగా అవాయిడ్ చేసేయండి. సో అది. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మొదటి త్రైమాసికంలో హెల్దీ ప్రెగ్నెన్సీ బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మేము బాగానే ఉన్నాం, మా బేబీ కూడా బాగానే పెరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మొదటి త్రైమాసికంలో వంగి లేచి పని చేయవచ్చు. అంటే లైక్ ఫస్ట్ సెకండ్ 3 monthsలో మీరు వంగి లేచి చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు బేబీ జస్ట్ గ్రోత్ అవుతుంది, అప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. బట్ 4th 5th 6th monthలో బేబీ ఇంకొంచెం పెరుగుతుంది. సో దానివల్ల మీరు వంగి లేచి పని చేయడం వల్ల ఏమీ అవ్వదు, బట్ మనకే అన్కంఫర్టబుల్గా ఉంటుంది, జస్ట్ ఏదో పెయిన్లా ఉంటుంది. సో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. సో అది. అండ్ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి 7th 8th 9th monthలో బేబీ కంప్లీట్గా గ్రోతింగ్ అనేది మరీ ఎక్కువ అవుతుంది, బేబీ బంప్ పెరుగుతుంది, మనకి యూట్రస్ కూడా కొంచెం ఓపెన్ అప్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వంగి లేచే పనులు చేస్తుంటే మనకి ఆ గర్భాశయ ముఖద్వారం దగ్గర చాలా పెయిన్ వస్తుంది, అంటే పెల్విక్ పెయిన్ అనేది వస్తుంది. కాబట్టి లాస్ట్ త్రైమాసికంలో మీరు ఎక్కువగా వంగి లేచి అయితే పని చేయకండి. హెల్దీగా లేడీస్ ఉంటారు కదా, హెల్దీగా ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు వాళ్ళకి చెప్తున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పాను ఎవరైతే చేయకూడదో వంగి లేచే పనులు ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పాను. సో వాళ్ళైతే కంప్లీట్గా చేయకూడదు. సో కొంతమంది హెల్దీగా ఉంది మాకేం ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి ఒక్కొక్క త్రైమాసికంలో ఎలా ఉండాలో చెప్తున్నాను. ఇది లాస్ట్ త్రైమాసికంలో అయితే మీరు ఎక్కువగా వంగి లేచి అయితే ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు సర్విక్స్ ఓపెన్ అయ్యి ముందస్తు డెలివరీ అంటే ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు 7th 8th 9th monthలో కొంచెం కేర్ తీసుకోవాలి. సో అదొకటి. అంటే కేర్ తీసుకోకుండా మేము ఇంట్లో పనులు చేస్తాం ఇలాంటివంతా చేశారనుకోండి, కొంతమందికి సర్వీక్స్ ఓపెన్ అయ్యి ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కొంతమందికి. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే
మీరు థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా వంగి లేచి చేసే పనులు చేయడం వల్ల కొంతమందికి లిగ్మెంట్స్ అంటారు, అంటే బ్యాక్ బోన్ దగ్గర, అంటే మనకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ రిలీజ్ వల్ల మనకి ఈ వెన్నుముక అనేది పెయిన్ అనేది వస్తుంది నార్మల్గా. దానితో పాటు మీరు ఇంట్లో పనులు చేయడం, వంగి లేచి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మనకి ఆ జాయింట్స్, ఆ లిగ్మెంట్స్, బ్యాక్ బోన్ దగ్గర పట్టేయడం అనేది జరుగుతుంది. దానివల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అయితే రాదు, కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక 6 months వరకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి వంగి లేచే పనులు అనేది లాస్ట్ త్రైమాసికంలో అవాయిడ్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఈ వంగి లేచి పని చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే, ఎక్కువగా వంగి లేచి పనులు చేయడం వల్ల మనకి గుండెల్లో మంట ఎక్కువగా వస్తుంది. అంటే హార్ట్ బర్న్లా, అంటే తీసుకున్న ఫుడ్ అనేది జీర్ణం అవ్వక రిటర్న్ అంటే పుల్లటి తేన్పుల్లా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది. అండ్ అదొక ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే, మనం వంగి లేచడం వల్ల మనకి ఆల్రెడీ బేబీ అంతా డౌన్కే ఉంటుంది, ఇంకా నెలలు నిండే కొలది. దానివల్ల ఏంటంటే బేబీ బరువు అంతా కూడా యూట్రస్ పైనే ఉంటుంది. అంటే పొత్తి కడుపుల్లో ఎక్కువగా పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది వంగి లేచి పనులు చేయడం వల్ల. కాబట్టి మీరు ఎక్కువగా ఆ పనులు అయితే చేయకండి. పొత్తి కడుపులో నొప్పే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకి బ్లడ్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల మనకి బాడీలో బ్లడ్ అనేది బాగా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. మీ నుంచి బేబీకి కూడా అందుతుంది. సో దానివల్ల ఏంటంటే సడన్గా బ్లడ్ అనేది మనం వంగి లేచేటప్పుడు ఆ బ్లడ్ అనేది తలకు వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంతమందికి మైకం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం అనేది ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఒకటి ప్రాబ్లం వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మన వంగి లేచి ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే బేబీకి కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బేబీ మొత్తం డౌన్కి ఉంటుంది కదా. సో దానివల్ల కూడా బేబీ కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి కొంతమందికి కిక్స్ ఇవ్వకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా మనం వంగి లేవడం వల్ల ఏంటంటే బేబీకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి సరిగ్గా మూమెంట్స్ అనేది ఇవ్వదు. సో దానివల్ల ఏంటంటే మనకి టెన్షన్ వస్తుంది, అయ్యో బేబీ మూమెంట్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఏమైంది ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది. అదొక ప్రాబ్లం. ఎక్కువగా వంగి లేచి పనులు చేయడం వల్ల ఏంటంటే మనకు బాడీ అంతా వీక్ అయిపోయి బాగా అలసిపోతాం. సో అదొకటి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వంగి లేచే పనులు అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.